ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము సాంఖ్యయోగంలో 69వ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము. అయితే మనకి ఇంకా 3 శ్లోకాలు ఉంటాయండి ఇందులో. ఈరోజు 70వ శ్లోకానికి వచ్చాము. దాదాపు భగవంతుడు మనకు ఏ విధంగా నడుచుకోవాలి, మీరు ఏ విధంగా ఉంటే జ్ఞానవంతులు అవుతారు అనేదాన్ని ఈ సాంఖ్యయోగంలో తెలియజేసిండు మొత్తము. అయితే మనకు సాధ్యం అవుతుందా కాదా అన్నది మనమే ఆలోచించుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనము ఏవో ఒక కర్మలు చేస్తూ ఉంటాము. కరెంటు పోయింది అనుకోండి, అబ్బా ఇప్పుడే కరెంటు పోయింది, ఎందుకు పోయింది అనుకుంటాం. అంటే ప్రతి దానికి ఒక స్పందన అనేది, ఒక భావము అనేది కలిగి ఉంటాము. దాన్ని మనము బయట పెడుతూ ఉంటాం. దేన్ని కూడా మనం పట్టించుకోకుండా నార్మల్గా వదిలేయలేము అన్నమాట. ప్రతిదీ ఏదైనా సరే, కొంచెం ఎండ ఎక్కువ ఉందనుకోండి, తట్టుకోలే, అబ్బాయి ఇవాళ ఎండ ఎక్కువ ఉంది ఏంటి అంటాం. అంటే సమానంగా మనము భావన చేయలేమన్నమాట. దేన్ని కూడా మనము భరించుకోలేము. ప్రతిదానికి ప్రతిస్పందనను కలగజేస్తూ ఉంటాము, దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాము. మళ్ళీ మనకు ఏదైతే ఏదో ఇబ్బంది కలుగుతూ ఉన్నది దానివల్ల అనే భావాన్ని కలిగి ఉంటాం అన్నమాట. ఎప్పటికీ కూడా మనకు ఏదో ఒకటి, ఏదైనా సరేనండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, కొంచెం ఎండ ఎక్కువైందని అంటే ఎండ ఎక్కువైంది అంటాం, చల్ల ఉంది అంటే అయ్యో సూర్యుడు రాలేదు అంటాము. అంటే దేన్ని కూడా మనము వెంటనే స్వీకరించలేకపోతాం అన్నమాట. ప్రతిదానికి కూడా మన అంటే మనకి ఇబ్బంది కలుగుతూ ఉన్నదాన్ని మనం బయట పెడుతూ ఉంటాము ప్రతిసారి కూడా. అయితే ఇట్లా పెట్టినప్పుడు మరి ప్రతిదానికి మనము రియాక్ట్ అవుతూ ఉంటాము. కానీ ఇవన్నీ జరిగే మార్పులు, ఇవి ఎప్పుడు నిత్యం ఉండేవి కాదు. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు, అస్తమిస్తూ ఉన్నాడు. అలాగే ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెంకాలము అట్లా ఉంటుంది, కొంతకాలం ఇలా ఉంటుంది. మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి సహజము అని వాటిని మనం వదిలేయలేము అన్నమాట. వాటిని మనము పట్టుకుని వాటిని మనము సరి చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అట్లా చేయడంలోనే మనము జీవితం అంతా కూడా అవస్థలు పడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇవన్నీ నిత్యమైనవి కాదు. ఇప్పుడు ఎండ అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉండదు, దానికి మనం ఏం చేయలేము. కానీ మనమేమనుకుంటాము, ఎప్పుడూ సమానంగా చల్లగా ఉండాలి, ఎండ ఉండకూడదు అని ఏసీలు పెట్టుకుంటాం. అయితే ఇది కృత్రిమమైనది, ఇది నిత్యమైనది కాదు. ఇది కరెంటు లేకపోతే మన నడవదు. మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఇలాగే విఫలమవుతాయి. మనం ఇప్పుడు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో, మనకు ఎప్పటికీ ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, సుఖం ఉండాలి, ఇలా ఉండాలి అని ఏవైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా క్షణికమే, అవన్నీ కూడా నిత్యం కాదు అని మనము వదిలేయలేము. మనకు తెలిసినా, మనం ఇన్ని భగవద్గీతలు చదివినా, ఎంతమంది చెప్పితే విన్నా, మళ్ళీ మనము విన్న తర్వాత పక్కకు పడేస్తాము. మళ్ళీ మన ఆలోచన ధోరణే మనకు చేకూరుతూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మనం ఆలోచించేది అదే ఉంటుంది. దీనికి ఏం చేయాలి ప్రతిదాన్ని. అయితే మనము మాటల ద్వారా వ్యక్తం చేస్తాం మన అభిప్రాయాలను, లేదు చేతల ద్వారా చూపిస్తాం, లేదు ఏమీ చేయమండి మేము ఇది ఏమి పట్టించుకోవట్లేదు నేను అంటారు కొంతమంది.
దేన్ని పట్టించుకోవట్లేదు అంటారు, కానీ వాళ్ళు మా ఆలోచనలలో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, నేనేం పట్టించుకోనమ్మా, మీరు ఇష్టం ఏమైనా చేసుకోండి అంటాం ఇంట్లల్లో అని. మరి ఊరుకుంటామా అండి? వాళ్ళు చేసే పనులన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మరి మనం చేసిన పని ఏంటిది? దాన్ని వదిలిపెట్టుకోలేదనేగా, వాళ్ళ మీద భారం వేసి వాళ్ళని నమ్మి వదిలేయాలి కదా, వదిలేయలేకపోతున్నాం. అంటే అదే విషయ వాసనలను ఆసక్తి కలిగి ఉండడము అని మనకు భగవంతుడు చెప్తున్నాడు. ప్రతిదాని పట్ల మనకు ఆసక్తి ఉన్నది, ప్రతిదీ మనకు అవసరం ఉన్నది, అవసరం లేనిది అనేదే లేదు. ప్రపంచంలో ఏది చూసినా మనకు అవసరమే ఉంటుంది. ప్రతి దాంతో మనం రియాక్ట్ అవుతాం. బయట ఎవరో కొట్లాడుకుంటే వాళ్ళ గురించి మనమే మాట్లాడతాం. ఎక్కడో దేశంలో ఏదో జరిగింది దాని గురించి మనమే మాట్లాడతాం. ఇక్కడనే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, వాడు అట్లాంటోడు వీడు ఇట్లాంటోడు అని చెప్పేస్తాం. ఎలా చెప్తున్నామండి? మరి మనం పోతున్నామా, మనం చూస్తున్నామా, మనకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, అవన్నీ ఉన్నాయా అంటే ఏవీ లేవు. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా కేవలము అనుభవపూర్వకమైనవి కాదు, నిత్యమైనవి కాదు. ఇవాళ జరుగుతూ ఉన్నది రేపు జరగదు, అదే సేమ్. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందా? ఉండదు. కానీ అనిత్యమైన వాటి గురించి వెంపర్లాడు ఇదే నిజము అని మనము మాట్లాడతాం. ఇప్పుడు ఎవరి గురించో మనం ఇక్కడ తగులు పెట్టుకుంటాం మన వాళ్ళతో. ఎందుకు పెట్టుకుంటున్నాము? మనకు వాళ్ళేం చుట్టాలు కాదు, మనకు పక్కాలు కాదు. వాళ్ళ గురించి మనకు తెలియకపోయినా కూడా మనము సచిన్ టెండూల్కర్ గురించి, గంభీర్ గురించి, ఎవరి గురించో, క్రికెటర్ గురించో, ఎవరి గురించో మాట్లాడతాం. ఎట్లా మాట్లాడుతున్నారండి? మరి మనకు తెలియదు అనుకుని మనం ఊరుకోవచ్చు కదా, మనకు సంబంధం లేని విషయము అని. కానీ మనము ఊరుకోలేము. అంటే ఈ విధంగా అనవసరమైన వాటినన్నిటినీ మన మైండ్లో జొప్పించుకొని మనకు అవసరం ఉన్న వాటిని మనం చేయకుండా ఉంటూ ఉంటాం అన్నమాట. మళ్ళీ ఎప్పటికీ మనము నిరంతరము పని చేస్తూ ఉన్నట్టుగా, బిజీ ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. మనము నిజంగానండి ప్రతి వాళ్ళు కూడా రోజు రాత్రిపూట కూర్చొని ఆలోచించుకోవాలి, పొద్దున్న నుంచి ఇవాళ నాకు ఉపయోగపడే పని ఏం చేసినా అని కనుక ఆలోచిస్తే మనం చేసే ఉద్యోగం తప్ప ఇంకేమీ ఉండదండి. ఆ ఉద్యోగంలో కూడా మనం ఈరోజు చేయాల్సిన పని మొత్తం చేయం గ్యారంటీగా. ఇవాళ చేద్దాము, ఏవేవి చేయాల్సినవి ఉన్నాయో అవి ఏదో అత్యవసరం అయ్యి ఆఫీసర్లు వచ్చి ఇన్స్పెక్షన్స్ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకొని ఆ పని త్వరగా కంప్లీట్ చేయడం కోసం చేయడమే తప్ప మనం నిజాయితీగా మనము ఏ రోజు పని ఆ రోజు చేసి పెట్టం. అంటే మనం చేసే పనులు చేయట్లేదు కానీ వేరే ఆలోచనలు. మరి అట్లా అని మనం ఏమన్నా ఖాళీగా ఉన్నామా అండి? ఏం లేదండి, నిరంతరము ఎప్పటికీ ఆలోచనలే. అందరి గురించి మనకి బాధ. వాళ్ళకి అయ్యో అట్లా అయింది అంటే వాళ్ళు ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి సలహాలు ఇస్తాం. మరి మనం ఏం చేస్తున్నామండి? మనం విషయాలలో మళ్ళీ మనం బుర్ర పట్టుకొని కూర్చుంటున్నాం, అయ్యో దేవుడా ఇట్లెందుకు అయింది అని. మంచిగా అయింది అనుకోండి, మనమే చేసినాము, చూడు నేను టకాటక పోయినా, ఆఫీస్కి పోయినా, చేసేసిన పని అయిపోయింది, నువ్వు పోలేవు అందుకే కాలేదు, అది ఇది అంటారు. మరి నువ్వు పోయినప్పుడు కాలేదు, కాకుండా అప్పుడేమంటావు? ఏం చేయాలి, పోయినా అని అక్కడ దేవుడిదే అయ్యిగా అంటారు. అంటే దేనికి కూడా ఒక స్థిరమైన అభిప్రాయం లేదు, స్థిరమైన నడవడిక లేదు, స్థిరమైన ఆలోచన అనేది లేకుండా చేస్తూ చిత్త చాంచల్యం కలిగి ఉంటామన్నమాట మనం అందరం.
ఎప్పుడు కూడా నిరంతరము కొత్త దానికోసం అన్వేషణ. ఇవాళ ఇది కొనుక్కున్నామండి, ఇది ఏదో బాగుంది, ఇది కొనుక్కుంటే అని కొనుక్కున్నాం, దాంతో తృప్తి పడతామా అండి? తెల్లారి ఇంకోటి వస్తుంది, ఇంకోటి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి. అంటే నిరంతరము మనము మన అభిప్రాయాలను మారుస్తూ ఉంటాము. ఎక్కడ కూడా స్థిరమైన చిత్తము లేదు. స్థిరమైన చిత్తము ఎక్కడ ఉంటుంది అంటే ఒక భగవంతుడి విషయంలోనే ఉంటుంది. అందుకే భగవంతుడు ఏం చెప్పిండు, మీకు చుట్టూ ఎన్నో ఉన్నాయి ఆకర్షించేవి, మీ ఇంద్రియాలు ఉన్నాయి ఆకర్షిస్తాయి మిమ్మల్ని లొంగ తీసుకోవడానికి. అదేవిధంగా మీ చుట్టూ ఎన్నో ఉన్నాయి సృష్టించబడ్డాయి, అవన్నీ కూడా మిమ్మల్ని లొంగ తీసుకోవడానికి మాత్రం. కాబట్టి మీరు వాటికి లొంగకుండా ఉండాలి అంటే కేవలము మనకు భగవద్ ఆరాధన చేయడం వల్లనే అది సాధ్యమవుతుంది. లేదు భగవద్ ఆరాధన చేయంటే మడిగట్టుకో, పూజ చేయు, రోజంతా కూర్చో అని చెప్పలే భగవంతుడు. నువ్వు చేసే పనినే భగవద్ ఆరాధనతో చెయ్యి, భగవత్ కైంకర్యంగా. ఇప్పుడు చూడండి, మీరు ఏదో పార్టీ ఇస్తామన్నారండి, పార్టీ ఇస్తారు, ఏదో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమంటారంటే గది గట్లుండేది ఉండే, గిట్లుండేది ఉండే, ఏదో చేసేది ఉండే అంటారు అందరు. కానీ అదే మనము ఒక పూజ చేసినాము, సత్యనారాయణ పూజను ఏదో చేసి భగవత్ ప్రసాదము అందరికీ మంచిగా భోజనాలు పెట్టాము, తిన్నారు అందరూ, ఎంత సంతోషపడతారండి అందరూ. ఆహా చాలా బాగా చేసినండి మీరు అని అంటారు తప్ప దానికి ఎవరు కూడా వంకలు పెట్టారు. ఎందుకు అంటే భగవద్ ఆరాధన అన్నప్పుడు దానికి వంకలు పెట్టే ఛాన్సే ఉండదు. కాబట్టి మనము స్థిరమైన అభిప్రాయాన్ని పొందాలి అని అంటే, స్థిరంగా ఉండాలి అంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మికమైన ఆలోచనలు చేయడము వల్ల, ఆధ్యాత్మిక ధోరణిలో మనము ఏ పని చేసినా కూడా అది మనకు మంచి ప్రసాదాన్ని ఇస్తుంది. దాంట్లో అంటే పొల్యూషన్ అంటే దాంట్లో ఏమీ కల్తీ ఉండదు. ఇక మనం పొందే ఫలితం అనేది అంత స్వచ్ఛమైన ఫలితాన్ని పొందుతాం అని భగవంతుడు మనకు ఈ సాంఖ్యయోగంలో చెప్తూ ఉన్నాడు. మరి అట్లానే ఎన్నో ఉదాహరణలు చెప్పాడండి. నావ నీళ్ళల్లో చిన్న గాలికి కొట్టుకపోతుంది, పెద్ద సముద్రంలో పోయే నావ. అట్లానే చిన్న ఆసక్తి, ఒక చిన్న విషయం పోతూ 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 సడన్గా మనకేదో ఆలోచన బుద్ధి పుట్టింది, మధ్యలో ఒక చేసే పని ఇంకోటి చేసినాము, దానివల్ల మనం ఏదో లాభం పొందుతామో నష్టం పొందుతామో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే అంత చిన్న విషయం కూడా మనను మార్చివేస్తుంది అన్నమాట. అట్లా మారుస్తుంది. కాబట్టే మనం అంత నియంత్రణగా ఉండాలి అంటే మనమే ఉండలేము. కాబట్టి మనకు భగవత్ స్వరూపంగా భావించి చేసినప్పుడు ఆ కట్టుబాటు అనేది ఉంటుంది అని భగవంతుడు మరీ 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 చెప్తూ ఉన్నాడు. ఈ 70వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాము. అపూర్వ అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. ఇక చివరకు మనకు చెప్పేది ఇది అన్నమాట భగవంతుడు. ఇప్పుడు సముద్రం ఉందండి,
సముద్రము ఎప్పుడు గంభీరంగానే ఉంటుంది. దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చి కలిసినా, ఎన్ని చెత్తలు వచ్చి కలిసినా, ఎన్ని పెద్ద పెద్ద ఏవేవి పడినా కూడా దాంట్లో ఎప్పుడు అది మారదు. మారకుండా నిశ్చలంగా ఎలాగైతే ఉంటుందో ఒక యోగి, జ్ఞానవంతుడైన యోగి ఆ విధంగా తన చుట్టూ ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రేరేపించినా కూడా దానికి లొంగిపోకుండా నిశ్చలంగా ఉంటాడు. అతనే స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే మన చుట్టూ అయితే ఇంకా ఎన్నో ఉంటాయి చిన్న చిన్న విషయాలు. మనమైతే చిన్న విషయాలకు కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాము. ప్రతిదానికి ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటామండి. చేయకుండా ఉండలేము అసలు. అట్లా అలవాటైపోయింది మనకు. అయితే ప్రతీది కూడా మన మీదనే ప్రభావం చూపిస్తుంది. మనం చేసే ప్రతి చర్య కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. అంటే మనకు ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా చేస్తుందన్నమాట. కాబట్టి మనము ఈ విధంగా ఒకచోట కూర్చోలేము, ఒకచోట ఉండలేము. కాసేపు కూర్చున్నాము అంటే ఇంకో చోటికి వెళ్ళిపోవాలి, ఇంకేదో చేయాలి. ఎందుకు అనిపిస్తుంది? ప్రశాంతంగా చక్కగా కూర్చోవచ్చు కదా, కానీ మనం కూర్చోలేకపోతున్నాం. అందుకే చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా ఒక చోట కూర్చొని చదువుకోవడము, రాయడము ఇవన్నీ మన పెద్దలు అలవాటు చేస్తారు. చిన్నప్పటి నుంచి శిస్తుగా మంచిగా ఒక చోట కూర్చొని ఆచారపీట పెట్టుకొని హోంవర్కులు చేసుకోవడము కింద. కానీ ఇప్పుడేముందండి, అందరికీ టేబుళ్ళు లేకపోతే పండుకోడే, బెడ్ మీదనే రాసుకోడు, బెడ్ మీదనే తినుడు, బెడ్ మీదనే అన్నీ, బెడ్ మీదనే ఎప్పటికీ నిరంతరము సుఖాపేక్ష, సుఖము. కింద కూర్చుంటారా మా పిల్లలు? కింద కూర్చోరండి. అంటే వాళ్ళకి ఏమవుతున్నాయి? కాళ్ళ నొప్పులు పెరుగుతూ ఉంటే శరీరానికి ఎన్నో అవస్థలు వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్ అయిపోయి మనము ఎప్పటికీ దీంట్లోనే చిక్కుకుపోయి మన జన్మకు సార్థకత ఏంటి, మనం ఎందుకు పుట్టాము, ఏం చేయడానికి వచ్చాము అనేవి ఇంకా ఎక్కడ ఆలోచన వస్తుందండి? వీటితోనే ఈ శరీరాన్ని కాపాడుకోవడానికే మనం ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాము. మరి ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసమే ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాము. ఈ శరీరాని కోసమే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇంకా మరి మనకు ప్రశాంత చిత్తం ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక చివరకు, ఇన్ని ఉన్నా కూడా సముద్రము ఎంత గంభీరంగా ఉంటుంది. ఎక్కడెక్కడనో నీళ్ళు ఏవేవో ఉంటాయి, మల్లాలు ఎన్నన్నా రాని అందులోకి కలిసిపోతాయి. కానీ అది చలించకుండా ఎలాగైతే ఉంటుందో ఒక ప్రజ్ఞావంతుడైన మనిషి ఆ విధంగా ఉంటాడు. దేనికి చలించడు. అంటే తను ఒక స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. కొంతమంది ఉంటారండి, వాడు మూర్ఖుడు, వాడు వినడు, వాడు పట్టిందే అంటాడు, అదే అంటారు. కానీ మనకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు అనేవి ఏర్పరచుకోకపోతే మనం దేనికి కట్టుబడి ఉండలేము. కట్టుబడి ఉండకపోతే మనము బంజర్ దొడ్డిలో ఆవులు ఎట్లా తిరుగుతాయండి, అట్లా వీధిలో కుక్కలు తిరిగినట్టు ఉంటుంది అన్నమాట. వాటికి ఒక పద్ధతి కానీ ఒక నియమ నిబంధనలు కానీ ఏవి ఉండవు, వర్తించవు కదా. మరి అలాంటి జీవితాన్ని కోరుకుంటాం మనం? కాదు కదా. అలాంటి జీవితం వద్దు అన్నప్పుడు మనము ఒక ప్రజ్ఞావంతుడుగా మారాలి అన్నప్పుడు మనకు కొన్ని నియమాలు నిబంధనలు అనేవి మన పెద్దవాళ్ళు పెడితే మనమేమో వాటన్నిటినీ ఇప్పుడు తీసేసినాం. అసలు శాంతం, అసలు ఏ పద్ధతి లేదండి. కింద ఇంట్లో కూర్చొని అన్నం తినడం లేదు,
ప్లేటు కింద పెట్టుకొని తినడం లేదు, చేతుల్లో పట్టుకొని తినడమే ఎవ్వరు తిన్నా కూడా. ఇట్లా విచిత్రమైన పోకడలు తయారైనాయి. అందరూ చేతులల్లో పట్టుకొని తినుడే, ఇంట్లో తిన్నా అట్లనే తినుడు, బజార్లో తిన్నా అట్లనే తినుడు, ఫంక్షన్లలో ఎక్కడ పోయినా కూడా. ఇవన్నీ ఏంటి, ఎందుకు మారుతూ ఉన్నాయి అంటే మన ఆలోచన విధానం వల్లనే మారుతున్నాయి, అంతకు మించి ఏం లేదు. మనమే అనుకుంటున్నాం. మనం ఇప్పుడు అందరిని కూర్చోబెట్టి అన్నం పెట్టామనుకోండి, అందరు కూర్చొనే తింటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇవాళ రేపు ఎవరు తింటారు, అందరికీ ఈజీ ఇది అనుకోండి. అట్లా మనం ఒకటి 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 వదిలేసుకుంటూ పోతూ ఉన్నాం అన్నమాట. అయితే మనం ఎన్ని వదిలేసుకున్నా కూడా మళ్ళీ వీటిల్లోనే చిక్కుబడిపోతున్నామని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు చిక్కుబడిపోతున్నావు అంటే, వీటిలో నుంచి ఇంకా ఏదో సుఖాన్ని పొందాలి అనే ఆలోచన ఉన్నప్పుడు నీకు దాని గురించే ఆలోచన ఉంది కాబట్టి నువ్వు అందులోనే చిక్కుబడిపోతున్నావు. నువ్వు చేయాల్సిన పని చేయడం లేదు. నీ జన్మ ఎందుకు పుట్టావు, నువ్వు నీ శరీరము నీకెందుకు ఇచ్చాడు, ఈ శరీరంతో నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు నీవు అని మనకు ఈ శరీరాన్ని ఉపకరణంగా ఇచ్చిండు భగవంతుడు. అలా మనం ఉపయోగించుకోవడం లేదు. మనం ఏం చేస్తున్నాం, ఈ శరీరం కోసము సుఖపెట్టడం కోసం మనం పనిచేస్తున్నాం. ఎంత తేడా ఉంది చూడండి. ఇప్పుడు ఒక పెన్ను ఉంటే పెన్ను ఉపయోగించి మనము జ్ఞానాన్ని పొందాలి, చదువుకోవాలి, రాసుకోవాలి అని ఉంటుంది. అంతేగాని పెన్ను కోసం మనం తాపత్రయపడడం కాదు. అట్లా ఈ శరీరం మనకిచ్చింది భగవంతుడు, నువ్వేదో సాధించు, నువ్వు జ్ఞానవంతుడిగా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని అని చెప్పిండు. చెప్తే మనం ఏం చేస్తున్నాము, ఈ శరీరం కోసము, దీన్ని సంతృప్తి చెందించడం కోసము, ఈ ఇంద్రియాలను సుఖపెట్టడం కోసం మాత్రమే పనిచేస్తున్నాం. దానివల్ల మనము ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, ఏమిటి అనేది మనకు అర్థం కాకుండానే మన జీవితాలు ముగిసిపోతూ ఉన్నాయి. అట్లా చిక్కుబడిపోతూ ఉన్నారు. మరి ప్రజ్ఞావంతుడు ఎప్పుడు కూడా సముద్రం వలె నిశ్చలమైన బుద్ధి కలిగి ఉంటాడు. ఆయన జన్మించాడు, జన్మ తీసుకున్నా, నేను ఏం చేయాలనో అది చెయ్యాలి అని ఒక నిశ్చయమైన బుద్ధి ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడైతే మనకు భగవంతుడి యందు ఆసక్తిని పెంచుకుంటామో, భగవత్ కైంకర్యంగా మనం చేయాలని నిశ్చయించుకుంటామో, అప్పుడు మాత్రమే మనకు సరైన మార్గం అనేది కనబడుతుంది. మనం సమభావనతోని చూడగలుగుతాం. భగవత్ ప్రసాదంగా స్వీకరించినప్పుడు దానికి మంచి చెడు ఉండదు. అదే మనం ఇంట్లో ఏదైనా స్వీట్ చేసిండ్రనుకోండి, ఇంట్లో కొంచెం చక్కెర తక్కువ అయిందో, లేకుంటే గోల లేదు, ఇట్లా ఏవో ఓడి చెప్తాం. అదే గుళ్ళో ప్రసాదం పెట్టిందనుకోండి, మా భాగ్యంగా ఆనందంగా తినేస్తాం. అది తేడా. భగవంతుడిని పెట్టుకోవడం ఎందుకు అంటే దీనికోసం అన్నమాట. అంటే మనకు మనసు స్థిరంగా ఉండడం కోసము భగవంతుడిని మనము తీసుకుంటున్నాం. భగవత్ కైంకర్యం అనుకున్నప్పుడు ఆ భావనతోని మనము స్థిరమైన అభిప్రాయాలను పొందగలుగుతాము. అప్పుడే మనము స్థిత ప్రజ్ఞతను సాధించగలుగుతాము. అప్పుడు జ్ఞానవంతులమవుతామని మనకు ఈ 70వ శ్లోకం ద్వారా మనకు భగవంతుడు తెలియజేస్తున్నాడండి. మరి ఇంకో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.